హాయ్ గైస్. 'బిగ్ బాస్ 9' నిన్న శుక్రవారం నైట్ జరిగిన ఎపిసోడ్ మెయిన్ హైలైట్స్ అన్ని షార్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం. అయితే ఈ వీక్ అంతా కూడా కెప్టెన్ కంటెండర్లుగా 6 సెలెక్ట్ అవుతారు. సో 6 నుండి ఒకరిని కెప్టెన్ చేయడమే నిన్న ఎపిసోడ్ అనమాట. దానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే 2 ట్రైన్లు పెడతాడు. ఆ ట్రైన్లో కెప్టెన్ కంటెండర్లు 6 కాక మిగతా ఇంటి సభ్యుల నుండి 2 పోటీ పడి ఆ ట్రైన్కి డ్రైవర్లు అవ్వాలన్నమాట. ఈ కెప్టెన్ కంటెండర్లు ఏంటంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారనుకుంటే ఆ 2 డ్రైవర్లలో వాళ్ళ బండి ఎక్కాలన్నమాట. బిగ్ బాస్ ఆ 2 డ్రైవర్ల నుండి ఒకరిని తీసి ఒకరిని మాత్రమే బండి తీయమంటాడు. ఎవరినైతే 2 డ్రైవర్ల నుండి ఒక డ్రైవర్ని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకుంటాడో ఆ డ్రైవరు తన ట్రైన్ ఎక్కిన వాళ్ళలో ఒక కెప్టెన్ కంటెండర్ని తొలగించేయాలన్నమాట. అది టాస్క్. సో ఫస్ట్ రౌండ్లో నిఖిల్ ఒక ట్రైన్ డ్రైవర్ అవుతాడు. రెండో ట్రైన్కి రాము రాథోడ్ డ్రైవర్ అవుతాడు అనమాట. అయితే రాము రాథోడ్ దాంట్లో 2 కెప్టెన్ కంటెండర్లు ఎక్కుతారు. నిఖిల్ దాంట్లో 4 కెప్టెన్ కంటెండర్లు ఎక్కుతారు. బిగ్ బాస్ ఏంటంటే రాము రాథోడ్ని సెలెక్ట్ చేయమంటాడు అనమాట. ఒకరిని తీసేయమంటాడు. సో రాము రాథోడ్ తన బండిలో ఎక్కిన భరణి గారిని తీసి తన బండిలో ఎక్కిన తనుజాని సేవ్ చేస్తాడు. రెండో రౌండ్లో సంజన ఒక ట్రైన్ డ్రైవర్, సాయి ఒక ట్రైన్ డ్రైవర్ అవుతాడు. అయితే సంజన దాంట్లో ఎవరు ఎక్కరనమాట. సాయి శ్రీనివాస్ దాంట్లో 5 కెప్టెన్ కంటెండర్లు ఎక్కుతారు. శ్రీనివాస్ సాయి ఏంటంటే దివ్యాని, రీతుని, సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురులో 1 by 1 ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ దివ్యాని తీసేస్తాడనమాట. 3 రౌండ్లు ఏంటంటే సంజన ఒక ట్రైన్ డ్రైవరు, నిఖిల్ ఒక ట్రైన్ డ్రైవర్ అవుతాడు. అయితే సంజన దాంట్లో 2 ఎక్కుతారు, నిఖిల్ దాంట్లో 2 ఎక్కుతారు అనమాట. బిగ్ బాస్ కాల్ ఏంటంటే నిఖిల్ని తీసేయమంటాడు తన ట్రైన్లో ఎక్కిన వాళ్ళు. అయితే ఇక్కడ సుమన్ అండ్ తనుజ 2 కూడా నిఖిల్ దాంట్లో ఎక్కారు కాబట్టి నిఖిల్ ఏం చేస్తాడంటే సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తాడు, సంజన ఉంచుతాడు అనమాట. సో ఫైనల్గా 4వ రౌండ్లోనే ఒకే ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో దివ్య ఎక్కుతుంది అనమాట డ్రైవర్గా. ఆ దివ్య ఏమో తనుజ అండ్ మనకి ఇమాన్యువల్, నెక్స్ట్ రీతు చౌదరి ముగ్గురు ఎక్కితే ముగ్గురు నుండి తనుజని తీసేస్తుంది. ఫైనల్గా కెప్టెన్ కంటెండర్లో 2 మిగులుతారనమాట. మనకి రీతు చౌదరి అండ్ ఇమాన్యువల్. వీళ్ళిద్దరికీ బిగ్ బాస్ వేరే టాస్క్ పెడతాడు. ఆలోచించి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ టాస్క్లో మనకి రీతు చౌదరి ఓడిపోద్ది. ఫైనల్గా ఇమాన్యువల్ కెప్టెన్ అయిపోతాడు అనమాట. అది నేను జరిగిన ఎపిసోడ్. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడుతున్నాను. లైక్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్.